టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సూర్యుడికి తెలుసు ఎప్పుడు ఉదయించాలి ఎప్పుడు అస్తమించాలి అనేది. చంద్రుడికి తెలుసు ఎంతవరకు వెన్నెల్ని మనకి ఇవ్వాలి అనేది. అలాగే అమ్మ చేతి వంటకి తెలుసు మన ఆకలిని ఎంత రుచికరంగా తీర్చాలి అని. అందుకే ప్రతిరోజు మీ అందరి ఆకలిని ఎంతో రుచికరంగా తీర్చడానికి మా అమ్మ చేతి వంట రోజుకొక రుచికరమైన వంటకంతో మీ ముందుకు వస్తుంది. మరి ఈ రోజు కూడా అలాగే ఒక ఎమ్మి టేస్టీ రెసిపీతో మేము రెడీగా ఉన్నాం. అదేంటో చూసేద్దాం. ఈ రోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ ఎమ్మి టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్ ప్రవీణ గారు. సూపర్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. అలా వెళ్తూ ఉంది ఎమ్మిగా టేస్టీ వంటలతో కదా. అలా మ్యాచింగ్ కూడా కొద్దిగా మరూన్ అండ్ పింక్. మీరు అసలు అవును నన్ను ఎప్పుడు మ్యాచ్ చేయకుండా మీరు ఉండలేరు. ఎవరి మీద అయితే మనకి ఎక్కువగా మంచిగా ఇష్టం ప్రేమ ఉంటుందో వాళ్ళ బట్టలు అనుకోకుండా చెప్పుకోకుండా మ్యాచ్ అవుతాయంట. ఎగ్జాక్ట్లీ ప్రవీణ గారు. సో అందుకని మ్యాచింగ్ అంటారు. సో అందుకే అలా అంటా ఉంటారు. మరి అంతే కదా. మీకు ఇష్టమా? నేను ఎంత మాట అలా ఏంటి? నేను మ్యాచ్ చేస్తుంటే నాకు కూడా మీరు ఇష్టమనే కదా. మళ్ళీ నాకు మెయిన్ వనమాల గారి వంటలు అంటే చాలా చాలా ఇష్టం. అసలు ఎంత ఎమ్మీగా ఎంత టేస్టీగా ఉంటాయి అంటే చెప్పక్కర్లేదు అనమాట. సో అందుకే ఇప్పుడు కూడా అలాంటి ఎమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటి ఆ రెసిపీనే? ఎగ్ గీ రైస్. అబ్బా, ఎగ్ గీ రైస్. సో చూద్దాం ఎగ్ గీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఎగ్ గీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, సాంబార్ పొడి, కోడిగుడ్డు, ఉడికించిన బాస్మతి బియ్యం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, జీలకర్ర, పసుపు, నిమ్మరసం, కరివేపాకు. అన్ని రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి. అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ అదే చెప్తారని నేను ఆన్ చేస్తాను. ఫస్ట్ మనం ఎగ్స్ని కొద్దిగా రౌండ్స్గా కట్ చేసుకుందాం. నెయ్యి వేయండి ప్రవీణ. ఉడికించిన ఎగ్స్ కొద్దిగా లావుగా ఇలా కట్ చేసుకుందాం. ఆ పచ్చి ఎగ్తో చేస్తాం కదా, సో ఇది డిఫరెంట్ అన్నమాట. ఎగ్ ఉడకబెట్టి కాస్త లావుగా ఇలా రింగ్స్ లాగా. సో ఫస్ట్ మనం పాన్ పెట్టి నెయ్యి వేసాము. బాయిల్డ్ ఎగ్స్ ని రౌండ్ రౌండ్ గా కట్ చేసుకున్నాం. మామూలు ఎగ్ రైస్ లాగానే చూపిస్తే ఏముంటుంది కొత్తగా కదా ప్రవీణ. సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి కదా. ఈ పచ్చి ఎగ్ లో ఇప్పుడు ఒక స్పూన్ ఇవ్వండి. దీంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే సాంబార్ పౌడర్. యాక్చువల్లీ ఏంటంటే ప్రవీణ గారు, నేను జనరలీ చాలా రకాలుగా పౌడర్స్ పెట్టుకుంటాను. ఒక రోజు సాంబార్ పౌడర్ వేయడం, ఇంకొక రోజు పావ్ బాజీ పౌడర్. ఒక్కొక్క పౌడర్ కి ఒక్కొక్క టేస్ట్. సో దీని మీద బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్స్ ని కాస్త మనం నెయ్యిలో ఫ్రై చేద్దాం. ఓకే, ఎగ్ ని ఎగ్తోనే ఫ్రై చేస్తున్నారు మీరు. ఈవెన్ చాట్స్ లో కూడా ఇలా చేసుకుంటున్నాం అన్నమాట ఈ మధ్య. కొద్దిగా అలా కాస్త బైండ్ అవ్వాలి కదా, అంతే. నేనైనా టచ్ అవుతే చాలు అన్నమాట. కోట్ అవుతే చాలు. సో ఇలా ఎగ్ కట్ చేసుకున్న ఎగ్స్ అన్నిటిని జస్ట్ ఇలా, ఎందుకంటే మనం రైస్ తో ఫ్రై చేస్తున్నప్పుడు ఉడికించిన ఎగ్ కట్ చేసి వేసి కాస్త విరిగిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు కాస్త బైండింగ్ లాగా మనకి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి. అవును, విరగదనమాట. కాస్త మందంగా ఉంటేనే అవి బాగుంటాయి అన్నమాట. పలుచగా చేసుకోకూడదు. ఓకే. సో ఎగ్స్ అన్నిటిని ఎగ్లోనే కలిపి ఫ్రై. సో దాన్ని ఇప్పుడు మనం ఫస్ట్ వేసిన దాన్ని టర్న్ చేసుకుందాం. బుడ్డి బుడ్డి ఆమ్లెట్లు అయినాయి.
ఇవి కాస్త అలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్ లో తీసేసుకుందాం. ఇదే కడాయిలో మళ్ళీ మనం రైస్ మనం కంటిన్యూ చేయాలి. సో ఫస్ట్ అయితే మనం ఒక గుడ్డు తీసుకొని దానిలో ఉప్పు, కారం, సాంబార్ పొడి కలిపేసి యాజ్ ఇట్ ఈస్ ఇలా తినడానికి కూడా చాలానే బాగుంటుంది కదా. ఇలా స్నాక్ లా కూడా బాగుంటుంది. రసం రైస్ తో పాటు కూడా చాలా సింపుల్ కూడా. ఊరికే బాయిల్డ్ ఎగ్ తినమంటే అంటా ఉంటారు కదా. సో ఇలా చేసి ఇచ్చేస్తే ఇది ఒక వెరైటీ అనుకోవచ్చు. ఇదే ఎగ్ మీద మనం నార్మల్ చాట్ లాగా కూడా చేయొచ్చు ప్రవీణ. అంటే దీని మీద మళ్ళీ ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కాశ్మీర్ చట్నీ, టమాటా చట్నీ వేసి అలా ఎగ్ చాట్ లాగా కూడా చేయొచ్చు. మిగిలిన కాస్త ఎక్కువ నెయ్యి పడుతుంది, అందుకే గీ రైస్ అని చెప్పాను. అవును, నెయ్యితోనే బాగుంటుంది. ఓకే, వేసాము. ఇప్పుడు జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు. జీలకర్ర ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో జీలకర్ర కాంబినేషన్. పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా క్యాప్సికమ్ ముక్కలు. రెడ్ క్యాప్సికమ్. టమాటోస్ ఇష్టపడిన వాళ్ళు టమాటోస్ వేసుకోవచ్చు, లేకపోతే నిమ్మరసం అన్నమాట. కరివేపాకు. కొద్దిగా పసుపు, అలాగే మొత్తం సాంబార్ పౌడర్ లోనే కారం ఇవన్నీ ఉంటాయి కదా మనకి. ఇంకా వేరే ఇంకా ఏ పౌడర్ కూడా అవసరం ఉండదు. సో ఇది రెడీమేడ్ దొరికే సాంబార్ పౌడర్ అయినా వాడొచ్చు. ఇంట్లో చేసుకుంది అయితే ఇంకా మంచిది. సో ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న బాస్మతి బియ్యంలో కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉడికించాను. మనం ఉప్పు ఇందులో వేయలేదు, ఇప్పుడు వేయాలన్నమాట. రైస్ వేసాక ఆల్రెడీ బియ్యంలో కూడా వేసాం కదా ఉడికించినప్పుడు, కొద్దిగానే సరిపోతుంది. మళ్ళీ అలాగే మనం ఎగ్ లో కూడా వేసాం. చాలా ఈజీ కదా ఇది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ లాస్ట్ కి వేసుకోవాలి ప్రవీణ. ఎక్కువ కలపకూడదు, డిస్టర్బ్ అవుతాయి కదా. అలాగే నిమ్మరసం కూడా వేసేద్దాం. ఒకేసారి మిక్స్ అవుతుంది. ఫ్రైడ్ రైస్ అనగానే మనం ఆ సాసు ఈ సాస్ అవన్నీ వేస్తూ మనం చేసుకుంటాము. అలా కాకుండా ఇలా సింపుల్ గా ఇంట్లో ఉండే అన్ని పౌడర్స్ తో కొన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అవును, చక్కగా మంచిగా కలిపేస్తే అయిపోయింది ప్రవీణ గారు ఎగ్ ఘీ రైస్. ఫస్ట్ వచ్చేదే మనకి ఆ ఫ్లేవర్ నెయ్యిది, తర్వాత ఎగ్ అన్నమాట. మనం ఎగ్ లో డిప్ చేసి ఫ్రై చేసే వల్ల మనకంతా ఒక చోటనే ఉంటది అనమాట. ఎగ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా. అవును, బాగుంటుంది తినేటప్పుడు. ప్రవీణ గారు వేడివేడిగా ఎగ్ గీ రైస్ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూసాం. ఓకే, చాలా సింపుల్ గా రెడీ చేసాము. ఎంత టేస్ట్ ఉందంటే ఇంకా నాకు తెలిసి మీ ఇంట్లో ఇది ఫేవరెట్ రైస్ అయిపోద్ది పిల్లలందరికీ. మీకు కూడా అంత టేస్టీగా ఉంది. అస్సలు డెఫినెట్గా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఎగ్ గీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, సాంబార్ పొడి, కోడిగుడ్డు, ఉడికించిన బాస్మతి బియ్యం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, జీలకర్ర, పసుపు, నిమ్మరసం, కరివేపాకు.
ఎగ్ గీ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్డల్ని గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిగుడ్డు సొన తీసుకొని దానిలో సరిపడినంత ఉప్పు, సాంబార్ పొడి వేసి బాగా బీట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కోడిగుడ్డుని ఒక్కొక్క ముక్కని పచ్చి కోడిగుడ్డులో డిప్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా నెయ్యి వేసి ముందుగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, సాంబార్ పొడి, ఉడికించిన బాస్మతి రైస్ వేసి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన కోడిగుడ్డు ముక్కలను కూడా వేసి కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన ఎగ్ గీ రైస్ రెడీ. వనమాల గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను మీరు వండే రెసిపీస్ అన్నా, మీరు పెట్టే ఆ రుచి అన్న నాకు చాలా ఇష్టము అని. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ ప్రవీణ గారు. చూసారు కదా ఎగ్ గీ రైస్ ఎలా తయారు చేసామో, సూపర్ అమ్మీగా ఉంది. మీ అందరికి కూడా నచ్చిందా? ఎందుకు ఆలస్యం, తయారు చేసుకొని రుచి చూసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.